ఈ అపోస్తుడైన పేతురు యొక్క మొదటి పత్రికని, రెండవ పత్రికని ఎక్కడి నుంచి రాశాడు అని ఆలోచించినట్లయితే ఆయన రోమ్లో నుండి రాసి ఉంటాడని చరిత్ర చెప్తా ఉంది. అయితే ఆ సమయంలో ఆయన చెరసాల్లో ఉన్నారని కొంతమంది వ్యాఖ్యానకర్తలు వ్యాఖ్యానించారు. మరి మరణానికి అతి సమీపంగా ఉన్న సమయంలో ఈ యొక్క పత్రికలు రాశాడని మరి 1వ అధ్యాయము 14వ వచనాన్ని చదివితే మనకు అర్థమవుతా ఉంటుంది. ఒకసారి చూద్దాం. రెండవ పేతురు 1వ అధ్యాయము 14వ వచనంలో ఈ మాటల్ని అపోస్తులైన పేతురు ఈ రకంగా రాస్తాడు. నేను ఈ గుడారంలో ఉన్నంత కాలం ఈ సంగతులను జ్ఞాపకం చేసి మిమ్మల్ని రేపటి న్యాయమని ఎంచుకొనుచున్నాను. నేను మృతి పొందిన తర్వాత కూడా మీరు నిత్యము వీటిని జ్ఞాపకం చేసుకున్నట్లు జాగ్రత్త చేతును. 13వ వచనం కూడా చూసినట్లయితే, మరియు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారము నా గుడారమును త్వరగా విడిచిపెట్టవలసి వచ్చునని ఎరిగి. చూడండి, ఒకళ్ళు మరణశయ్య మీద ఉండి మరి ఏదైనా మాటలు చెప్తున్నా కానీ, ఏదైనా ఉత్తరం రాసినా కానీ మరి ఆ మాటలకి ఎంతో ప్రాధాన్యత ఉంటున్నట్లు మనం గమనించగలం. ఇక్కడ పేతురు కూడా ఆయన రాసే ప్రతి మాటకి ఎంతో ప్రాధాన్యతని సంతరించుకుంటుంది. ఎందుకంటే ఆయన మరణానికి దగ్గరగా ఉండి నేను రాస్తున్నాను, నా గుడారంలో త్వరగా పెట్టవలసిన సమయం దగ్గరైంది అనే మాటని ఇక్కడ పేతురు చెప్తా ఉన్నట్లు మనం గమనిస్తా ఉన్నాం. మరి ఈ విషయాన్ని ఎంత సీరియస్గా తీసుకుంటే అంత తీవ్రత, పేతురు ఏ తీవ్రతతో రాశారో మనకు అర్థమవుతా ఉంటుంది. మొదటి అధ్యాయంలో మనం చూసాం దేవుని వాక్యం ఎలా రాయబడింది, ఎలా ఈ యొక్క అబద్ధ ప్రవక్తలు ఎలా బోధిస్తున్నారు, ఆ వాక్యాల్ని దేని కొరకు బోధిస్తున్నారు అనే విషయాన్ని మనము చూసాము. ఈ రోజున మరి 2వ అధ్యాయాన్ని మనం ధ్యానిద్దాం. 2వ అధ్యాయంలో పేతురు ముఖ్యంగా ఎంతో హృదయ బాధతో మాట్లాడుతున్న విషయాలు ఏంటంటే, మీ మధ్యలో అబద్ధ ప్రవక్తలు ఉన్నారు, అబద్ధ బోధకులు ఉన్నారు అని చెప్తూ వారిని హెచ్చరించడం మనం చూస్తూ ఉన్నాం. 2వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే ఆ పాత నిబంధన కాలంలో ఏ విధంగా అయితే అబద్ధ ప్రవక్తలు ప్రజల్లో ఉండి వారిని మోసం చేస్తూ దేవుని ఉగ్రతకు గురి అయ్యారో ఆ రకంగానే ఈనాడు కూడా అబద్ధ బోధకులు మీ మధ్యలో ఉన్నారు అనే విషయాన్ని పేతురు ఇక్కడ మొదటి వచనంలో చెప్తా ఉన్నాడు. అబద్ధ బోధకులు ఏం చేస్తారంట అంటే, వీరు తమను కొనిన ప్రభువును కూడా విసర్జించుతూ తమకు తామే శీఘ్రముగా నాశనాన్ని కలగజేసుకొనుచు నాశనకరముగా భిన్నాభిప్రాయాలను రహస్యముగా బోధిస్తూ ఉన్నారు. నిజంగా మనము గమనించినట్లయితే ఈ కపట ఉపదేశకులు అయితే ఉన్నారు కదా, వారిని మనం ఎలా గుర్తుపట్టాలి? మనం వాక్యాలు వింటా ఉన్నాం, అనేక మంది బోధకులు చెప్తా ఉన్నారు, అనేక మంది ప్రసంగాలు వింటానే ఉన్నాము. మరి అన్నీ కూడా వినటానికి చాలా బాగున్నాయి, ఆహా చాలా బాగున్నాయి, ఈ మాటలు చాలా బాగున్నాయి అని చెప్పేసి మనము ఆ వాక్యం విన్న తర్వాత ఎంతో ఆనందంతో ఇంటికి వెళ్ళిపోయి కూర్చుంటాం. ఒక 5-6 రోజులు ఆగిన తర్వాత బ్రదర్ ఆయన ఆ బోధకుడు ఏం చెప్పాడు బ్రదర్ అని అడిగితే గనక ఏదో బాగా చెప్పాడు కానీ గుర్తులేదంటాం. దానికి కారణం ఏంటంటే, ఈ వినే వాళ్ళల్లో ఆసక్తి ఉండదు, ఈ వినే వాళ్ళల్లో ఆ యొక్క సీరియస్నెస్ ఉండదు, చెప్పే వాళ్ళలో కూడా సత్యం అనేది ఉండదు. అంటే వారు చెప్పడానికి ఏదో ఒకటి చెప్తా ఉంటారు, కల్పనా కథలు చెప్తారు, లేకపోతే చమత్కారాలు వేస్తూ ఉంటారు, లేదా పెట్ట కథలు చెప్తా ఉంటారు, మిమ్మల్ని నవ్విస్తారు, కవ్విస్తారు, ఓ వావ్ అద్భుతం అని అట్లా చేస్తారు. కానీ ఆ విన్న కొద్ది సమయం వరకే మీ హృదయం అనేది ఉప్పొంగుతూ ఉంటుంది ఆ మాటలకి. మరలా బయటకు వచ్చిన తర్వాత ఆ మాటలు మర్చిపోయే పరిస్థితికి మనుషులు వెళ్ళిపోతూ ఉన్నారు. అబద్ధ బోధలన్నీ కూడా ఇంతే ఉంటాయి. నిజంగా సత్యాన్ని మనం బోధించినప్పుడు, నిజమైన సత్యాన్ని ఆ యొక్క పుల్పిట్ మీద నుంచి బయటికి రిలీజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే, విన్న వారి హృదయాలు నొచ్చుకుంటాయి, విన్న వారి హృదయాలు తెరవబడతాయి. మీరు గమనిస్తున్నారా లేదా చెప్పండి. అపోస్తల కార్యాలు 16వ అధ్యాయం 14వ వచనంలో లుదియా అని దైవభక్తి గల ఒక స్త్రీ ఉందన్నమాట. ఆమె వాక్యం వింటా ఉంది, పౌలు గారు చెప్తున్న మాటలు వింటా ఉంది. ఆమె ఎవరు అంటే చదువుకున్న వ్యక్తి కూడా కాదు. ఆమె ఒక ఊదా రంగుబడిన అమ్ముకుంటున్న ఒక తుయత్తరై పట్టణస్తురాలు ఆమె. ఆ మాటలు పౌలు చెప్తున్న ఆ మాటలు వింటున్నప్పుడు ఆమె హృదయం తెరవబడిందంట. ప్రభు ఆమె హృదయాన్ని తెరచును అనే మాటలు మరి వాక్యంలో మనం చూస్తాం. అపోస్తల కార్యాలు 16వ అధ్యాయం 14వ వచనంలో. కనుక పౌలు చెప్పిన మాటలు యందు లక్ష్యం ఉంచెను. దెన్ ఆ టైం నుంచి ఆమె జీవితం మారిపోయింది. అదేవిధంగా అపోస్తల కార్యాలు 13వ అధ్యాయం 48వ వచనంలో కూడా అన్యజనులు ఆ మాటలు విని సంతోషించి దేవుని వాక్యాన్ని మహింపరిచారని ఉంటుంది. నిత్య జీవమునకు నిర్ణయింపబడిన వారందరూ విశ్వసించారని ఉంటుంది. కానీ ఈనాటి ప్రసంగాలను మనం గమనిస్తూ ఉంటే ఈ అబద్ధ ఉపదేశకులు, అబద్ధ బోధకులు చేసే ప్రసంగాలు టెంపరరీ సంతోషాన్ని మాత్రమే ఇస్తున్నాయి, టెంపరరీ ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని మాత్రమే ఇస్తున్నాయి. వాళ్ళు చెప్పిన ఆ
ప్రసంగాలు ఎలా ఉంటాయంటే మోటివేషనల్ స్పీచెస్ లాగా ఉంటాయి, నిన్ను ప్రేరేపిస్తాయి. ఇక నుంచి నువ్వు దేవుని ఎదగాలి, ఇక నుంచి నువ్వు వాక్యం చదవాలా, ప్రార్థన చేయాలా అని అనిపిస్తూ ఉంటాయి. కానీ అంతరంగంలో వారు సరైన బోధని, పునాది వేసే బోధని వారు చేయకుండా పై బోధన చేయటం వల్ల అది విన్న వారి జీవితాలు కూడా పైగానే కట్టబడతా ఉంటాయి. వారు ఎప్పుడు పునాదులన్నీ కూడా ఎంత అబద్ధాలతో ఉండుంటాయి అంటే, ఇక్కడ అపోస్తలుడైన పేతురు కూడా అదే మాట చెప్తా ఉన్నాడు. ఏమని చెబుతున్నాడంట, తమకు తామే శీఘ్రముగా నాశనం కలగజేసుకొనుచు నాశనకరమగు భిన్నాభిప్రాయములను రహస్యముగా బోధించెదరు. అది మాత్రమే కాకుండా తమను కొనిన ప్రభువును కూడా విసర్జిస్తారు అనే మాటని మనం ఇక్కడ గమనిస్తా ఉన్నాం. ప్రభువుని అంటే ఇక్కడ ప్రభువుని విసర్జించడం అంటే ఏంటి? గ్రీకులో ఇక్కడ వాడబడిన ప్రభువుకి అర్థం ఏంటంటే డెస్పోటేస్ అనే పదాన్ని ఇక్కడ వాడారు. దానికి అర్థం ఏంటంటే సార్వభౌముడైన ప్రభువు. అంటే దేవుని యొక్క సార్వభౌమత్వాన్ని వాళ్ళు ధృవీకరిస్తారు. దేవుడు ఇలాంటి వాడే, అలాంటి వాడు కాదు, ఇట్లా మాత్రమే చేయగలడు, అలా చేయడు అని దేవునికి ఒక బౌండరీస్ పెడతా ఉంటారు, దేవుడిని ఒక పంజరంలో పెడతా ఉంటారు. ఆయన సార్వభౌమత్వాన్ని వాళ్ళు అంగీకరించరు. ఆయన అలా చేస్తే ఆయన దేవుడు ఎలా అవుతాడని వాదనలు పెట్టుకుంటా ఉంటారు. అంటే సరైన పునాది వాళ్ళ బోధనలో ఉండదు కాబట్టి వాళ్ళ బోధలు కూడా, విన్నవారి జీవితాలు కూడా ఆ రకంగానే తయారవటం వల్ల జనాలు గలిబిలికి లోనవుతా ఉంటారు. 2వ వచనంలో చూడ, అనేకులు వారి పోకిరి చేష్టలను అనుసరించి నడుతురు. అంటే వీరిని బట్టే సత్య మార్గం దూషింపబడుతుంది అనే మాటను మనం గమనిస్తాం. అనేకులు వారి పోకిరి చేష్టలు అంటే అర్థం ఏంటి? పోకిరి చేష్టలు ఎవరు చేస్తారండి? ఒక పాపం చేస్తున్నాడు అంటే అర్థం ఏంటి అంటే వాడికి దేవుడు అంటే భయం లేదనే అర్థం. నిజంగా దేవుడు అంటే భయం అనేది వాడిలో ఉన్నట్లయితే ఆ పోకిరి చేష్టలు ఎందుకు చేస్తాడు? ఆ బోధకులకి దేవుడు అంటే భయం ఉండదు. వాళ్ళు ఇష్టం వచ్చిన బోధలు చేస్తూ ఉంటారు, స్వేచ్ఛ అని చెప్పి ఆ స్వేచ్ఛలో పాపాలని కొనసాగిస్తూ ఉంటారు. మనకి స్వతంత్రం ఉంది, మనం ఏదైనా చేయగలం అని చెప్పి పాపంలో పొర్లాడుతూ ఉంటారు. అలాంటి వారిని మనం పోకలుగా ఈ క్రైస్తవ ప్రపంచంలో చూస్తూ ఉన్నాం. చాలా మంది కూడా మరి దేవుని తెలుసుకోవాలని వస్తారు, ఇలాంటి బోధకుల్ని సెలెక్ట్ చేసుకుంటారు. వీళ్ళ బోధ బాగుంది, ఆ బోధ బాగుంది, ఈ పాస్టర్ చెప్పేది బాగుంది కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళి వాళ్ళకు అనుకూలమైన బోధ చేసే వాళ్ళ దగ్గరికే వెళ్తారు వీళ్ళు కూడా. ఎందుకంటే వీళ్ళకి కూడా దొరద చెవులు ఉంటాయి కాబట్టి. మీరు ఎంచుకున్న ఆ ఉపదేశకుడు, మీరు ఎంచుకున్న ఆ సంఘము వాక్యానుసారంగా ఉందా లేదా అనే వివేచించి వెళ్ళవలసిన అవసరత ఎంతైనా ఉన్నది. వారి స్వలాభం కొరకు చెప్తున్నారా ఈ మెసేజ్లు, లేదా మన క్రీస్తు సంఘాన్ని కట్టాలని భారంతో, బాధ్యతతో, భయంతో చెప్తున్నారా అనేది మనకి వారి మాటలు, వారి చేష్టల చేత అర్థమైపోతుంది. ఈనాడు అనేక మంది ఉపదేశాలు చేసే వాళ్ళందరూ కూడా అనేకమైన పాప కార్యాలు చేస్తున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. డబ్బులు వడ్డీకి ఇచ్చే పాస్టర్లను చూస్తూ ఉన్నాం. ఒకరి గురించి ఒకరికి చెడుగా గాసిప్స్ చెప్పే పాస్టర్లను చూస్తూ ఉన్నాం, విమర్శించే పాస్టర్లను చూస్తూ ఉన్నాం, బోధకుల్ని ఆ రకంగా చూస్తూ ఉన్నాం. అవన్నీ వారి యొక్క ఫలాలు మనం గమనించాలి. వాటి పోకిరి చేష్టలు అంటున్నాడు వాటిని. అవి హృదయంలో పెట్టుకొని పైకి ప్రసంగాలు చేసే వాళ్ళు కూడా, విన్నవారి జీవితాలు కూడా ఆ పోకిరి చేష్టల రకంగానే, ఆ పాస్టర్ చేసిన విధంగానే నడుస్తూ ఉంటుంది. మా పాస్టర్ చేశాడు, మేము చేస్తే తప్పే ఉంది అన్న విషయంలోకి వెళ్ళిపోతూ ఉంటారు. మా పాస్టర్ వ్యాపారం చేస్తాడు, ఒక పక్క సంఘాన్ని నడుపుతూ సంఘాన్ని స్ట్రెంథెన్ చేయడానికి, సంఘాన్ని బలపరచుకోవడానికి బిర్యానీ సెంటర్లు పెడతాడు, బేకరీలు పెడతాడు. అందులో తప్పే ఉంది? సెల్ఫ్ సస్టైన్ అంటారు. జనాల్ని ఎమోషనల్ మ్యానిపులేట్ చేస్తాడు, మానసికంగా ఉద్రేకపరిచి, బాధపరిచి వారి జేబుల్లో ఉన్న డబ్బులు మొత్తం ఖాళీ చేస్తారు. అందులో తప్పే ఉంది? దేవుడికేగా ఇస్తున్నాం, దేవుని సేవ చేస్తున్నాం అని అటువంటి పోకిరి చేష్టలు చేసే ఉపదేశకుల్ని వెనకేసుకొస్తున్నారే, వాళ్ళది మెయిన్ తప్పండి. ఇక్కడ ఒక అబద్ధ ఉపదేశకుడు, అబద్ధ బోధకుడు తాను చెప్తున్న మాటల్ని విని చప్పట్లు కొట్టి బాగా చెప్పాడు అయ్యగారు, బాగా చెప్పాడని చెప్పి సమాజంలోకి వచ్చిన తర్వాత వాక్య ప్రకారం బోధించే వ్యక్తులు మాట్లాడుతున్నప్పుడు మా పాస్టర్ని అంటావా? ఆయన ఎంత త్యాగపూరితంగా జీవిస్తాడో తెలుసా? ఆయన రేకుల షెడ్డులో ఉండి జీవించల్లా మరి మాకు వాక్యం చెప్తా ఉంటాడు. ఆయన సూటు బూటు వేసుకొని రేకుల షెడ్లో జీవించి చివరికి మరి ఎంత దీనస్థితిలో ఉంటాడో తెలుసా మీకు అని మాట్లాడుతూనే ఆయన్ని వెనకేసుకొస్తూ మాట్లాడుతూ మరి ఆయన్ని పైకెక్కించి వీరు మాత్రం కిందనే ఉండేటట్లు చూస్తారు. దయచేసి గమనించండి, వాళ్ళు స్వలాభం కోసం చేస్తున్నారు అనే మాటని మనం ఇక్కడ 3వ వచనంలో చూస్తాం. వారు అధిక లోబులై కల్పనా వాక్యాలు చెప్పుచు మీ వల్ల లాభం సంపాదించుకుంటున్నారు. ఎవరు లాభాన్ని చేకూర్చేది? అబద్ధ ప్రవక్తలకి, అబద్ధ బోధకులకి అంటే ఇలాంటి గుడ్డి విశ్వాసులే.
వాళ్ళు అడిగే క్వశ్చన్స్ ఏంటియో తెలుసా మీకు? సాధారణంగా వాళ్ళు ఎటువంటి క్వశ్చన్లు వేస్తారో తెలుసా? గుడ్డి విశ్వాసులు, బాబు నువ్వు ఈ బోధకుడిని ఖండిస్తున్నావే, ఈయన వాక్యానుసారంగా లేదని ఖండిస్తున్నావే, ఆయన ఎన్ని లక్షల వేల మందిని రక్షణలోకి నడిపించాడో మీకు తెలుసా? నువ్వెంతమందిని రక్షించావు చెప్పు అని మాట్లాడుతూ ఉంటారు. అంటే ఈ అబద్ధ బోధకులు వెనకేసుకుంటూ ఉంటారు. మా అయ్యగారు కొన్ని కోట్ల మంది, వేల మందిని, ఆయన సంఘంలో చూస్తే 1,50,000 మంది సంఘాలు ఆయన దగ్గరికి వస్తూ ఉంటారు. అటువంటి ఆయన్ని నువ్వు విమర్శించేవాడుగా? నువ్వు ఎంతమందిని రక్షించావు చెప్పు? పట్టుమని 10 మందిని కూడా రక్షించలేదు నువ్వు. ఎంతమంది రక్షించావు చెప్పు నువ్వు అని ఈ గుడ్డి భక్తులు అలా అబద్ధ ఉపదేశకుడిని వెనకేసుకొని వస్తూ మాట్లాడుతూ ఉంటారు. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఏ మానవుడు కూడా ఏ వ్యక్తిని రక్షించలేడు. తెలుసా మీకు ఆ విషయం? మనం ఎవరు అండి రక్షించడానికి? రక్షణ యెహోవాది. ఆయన రక్షిస్తాడు, మనల్ని ఒక సాధనాలుగా వాడుకుంటాడు అంతే. మనం రక్షణ ఇవ్వము ఎవరికీను, దేవుడే వాళ్ళకి రక్షణ ఇస్తాడు. ఇందా నేను చెప్పినట్లు లుదియా అనే ఒక స్త్రీ యొక్క హృదయాన్ని ఎవరు తెరిచారు? పౌలు తెరిచాడా? ప్రభువు తెరిచాడు. అపోస్తుల కార్యాలలో 13:48లో మరి ఆ అన్యజనులు ఆయన చెప్పిన మాటలు విన్నప్పుడు దేవుని వాక్యాన్ని మహింపరిచారని రాయబడి ఉంది. నిత్య జీవనకు నిర్ణయింపబడిన వారందరూ విశ్వసించారనే మాట మనం గమనిస్తూ ఉంటాం. మనం ఎవరు అండి రక్షించడానికి? మనం రక్షించలేం. ఒకడు రక్షించబడ్డాడన్నా కూడా అందులో మన ప్రమేయము, మన ఎఫర్ట్స్ 0% మాత్రమే. ఒకడు నువ్వు గాస్పెల్ చెప్పావు, వాడు రక్షించబడ్డాడు అన్నంత మాత్రాన నువ్వేదో క్రెడిట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. నీ ద్వారా కాదు వాడు రక్షించబడింది. నువ్వు చచ్చిపోయావా సిలువ వేసుకొని నిన్ను చూసి రక్షించబడటానికి? కానే కాదు, దేవుడు రక్షించాడు అతన్ని. వీళ్ళు అడిగే ఇంకొక మాటని మనం గమనించినట్లయితే ఈ గుడ్డి భక్తులు ఇంకో మాట అంటూ ఉంటారు. అసలు మా బోధకుడిని విమర్శించాక మీకు ఎవడిచ్చాడా? ఎవడు మిమ్మల్ని తీర్పు తీర్చమన్నారు? అది ప్రభు చూసుకుంటాడు. ఫస్ట్ మీ కంట్లో ఉన్న దూలాన్ని మీరు తీసుకోండి, ఎందుకు ఊరకు పొద్దుకోకలు విమర్శిస్తూ ఉంటారు అనే మాటని వాళ్ళు ఈ గుడ్డి భక్తులు ఆ అయ్యగారిని వెనకేసుకొని వచ్చి మాట్లాడుతూ ఉంటారండి. మరి అటువంటి వారి గురించి వాక్యంలో ఏమని రాసిందో చూద్దాం. మరి తీతుకు రాసిన పత్రిక 2:15 ఏముంది? వీటిని గురించి బోధించు, హెచ్చరించు, సంపూర్ణ అధికారంతో దుర్బోధన ఖండించు నుండము, నిన్నెవరిని తృణీకరింపనీయకము. మీరు చదవరు, బైబుల్ చదవరు, ఈ గుడ్డి భక్తులు బైబుల్ చదవరు. అయ్యగారు చెప్పిన పెట్టగథలు మైండ్లో ఉంటాయి, మోటివేషనల్ స్టోరీస్ మైండ్లో ఉంటాయి. వాటి ప్రకారమే అయ్యగారిని తోపు తురుము అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు. తీతుకు రాసిన పత్రికలు ఏమనుందండి? బోధించమన్నాడు, హెచ్చరించమన్నాడు, దుర్బోధన ఖండించమన్నాడు. అది ఎవరికి ఇచ్చారు ఆ బాధ్యత? బైబిల్ చదివే ప్రతి ఒక్కరూ, వాక్యాన్ని ఉన్నదన్నట్టు నేర్చుకునే ప్రతి ఒక్కరూ చేయాల్సిన పని అది. 2 తిమోతి 4:2-4 ఏమని రాయబడింది? సమయమందున అసమయమందు ప్రయాసము సంపూర్ణమైన దీర్ఘశాంతంతో ఉపదేశించు, ఖండించము, గద్దించము, బుద్ధి చెప్పము. ఎందుకనగా అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారే తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధనలు తమ కొరకు పోగు చేసుకొని సత్యమునకు చెవినీయక కల్పనా కథల వైపు తిరుగు కాలము వచ్చును అని హెచ్చరించాడు ఆ రోజు తిమోతికి. కల్పనా కథల వైపు తిరుగు కాలం వచ్చును. ఆ కాలం వచ్చేసింది ఆల్రెడీ. ఆ కాలంలోనే మనం ఉన్నాం. దయచేసి గమనించండి గుడ్డి భక్తులారా, మీ అయ్యగారిని ఖండించటము, మీ అయ్యగారిని మేమేదో మాట్లాడుతున్నామని మీరు బాధపడుతున్నారే, మీరు మీ అయ్యగారి కోసం కాదు మీరు బాధపడాల్సింది. మీరు వాక్యాన్ని ఎందుకు నేర్చుకోలేకపోతున్నారో ఆ విషయం గురించి బాధపడండి. ఇన్ని వచనాలు ఉన్నా కూడా వాటి గురించి మాకు ఎందుకు అర్థం కావటం లేదు, ఆ మనోనేతలు వెలిగించమని బాధపడండి. ఎంత చెప్తున్నా కూడా మీరు బైబిల్ చదవరు, ప్రార్థనలు చేయరు. అయ్యగారు వాక్యం వింటే చాలు, ఆ రోజు డే అయిపోయినట్టే. ఏం చేస్తున్నారండి బిలీవర్స్? అయ్యగారిని వెనకేసుకొస్తూ మాట్లాడుతూ ఉన్నారు మీరు. ఇది వెనకేసుకొచ్చే సమయం కాదు. వాక్యాన్ని తీసి చదువు, నేర్చుకో, వాక్యాన్ని ఉన్నదన్నట్టు నేర్చుకో, హెర్మెనెటిక్స్ నేర్చుకో, వాక్యాన్ని విశ్లేషించే పద్ధతులు నేర్చుకో, వాక్యాన్ని బైహార్ట్ చేసే పద్ధతులు నేర్చుకో, వాక్యాన్ని అర్థం చేసుకొని జీవితంలో అప్లై చేసుకొని పరిశుద్ధుడిగా జీవించడానికి ప్రయాసపడు. భయంతో, భక్తితో నీ భక్తిని కొనసాగించుకోమని ప్రయాసపడు. ఆయన స్థాయి వేరు, నీ స్థాయి వేరు. అలాంటి చెత్త కంపారిజన్స్ చేయి మాకు. నువ్వెవడో విమర్శించగానే మాట్లాడు మాకు. సత్యం ఎంతవరకు ఉందో, వీళ్ళు చెప్పే దాంట్లో ఏంటి సత్యము, మా అయ్యగారిలో ఏం సత్యం లేదు, వీళ్ళు చెప్పే దాంట్లో ఏ సత్యం ఉందో అని కంపేర్ చేయి, వివేచించు. దయచేసి ఈ యొక్క మాటలు గమనించవలసిందిగా కోరుకుంటున్నాను. ఇంకొక 3వ వచనంలో మనం గమనించినట్లయితే, వారు అధిక లోబులై కల్పనా వాక్యాలు చెప్పుచు, మరి ఆ అబద్ధ బోధకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరకు వచ్చే విశ్వాసుల డబ్బులతో వాళ్ళ లాభాలు పొందుకుంటూ ఉంటారు, సంపాదించుకుంటూ ఉంటారు.
ఆ విషయము వీళ్ళకి బాహాటంగా కనిపిస్తున్నా కానీ అయ్యగారి మీద ఉన్న ప్రీతితో, అయ్యగారి మీద ఉన్న సెంటిమెంటల్ ఎమోషనల్ ఆ బాండింగ్ వల్ల ఏం చేస్తారంటే అయ్యగారిని విడిచిపెట్టడానికి ఇష్టపడరు. దేవుడు చెప్తున్నాడు ఈ అబద్ధ బోధకులందరికీ కూడా, పూర్వం నుండి విధింపబడిన తీర్పు ఆలస్యం చేయదు, వారి నాశనము కునికి నిద్రపోదు. సత్యాన్ని మ్యానిపులేట్ చేసే ఏ ఒక్కరి మీద అయినా కూడా దేవుని యొక్క తీర్పు ఉండకుండా ఉండదు. దేవుని తీర్పు నుండి వారు తప్పించుకోలేరు. ఎలా చెప్తున్నావు దేవుని తీర్పు ఉంటుంది తప్పించుకోలేరు అని ఎలా చెబుతున్నావు? దేవుడు కరుణామయుడు, దయామయుడు, వాళ్ళు క్షమించి వదిలేస్తాడులే అంటున్నావు కదా. నో ఛాన్స్. ఎందుకో తెలుసా? 4వ వచనం నుంచి చూడండి, ఆయన కొన్ని 3 ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు. ఆయన 3 ఎగ్జాంపుల్స్. దేవదూతలు పాపం చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళలోకమందుల కటిక చీకటిలో గల బిలంలోనికి త్రోసి తీర్పు కావల్లో ఉంచబట్టకు వారిని అప్పగించెను. చూస్తున్నారా? ఈ మాట మనం గమనించినట్లయితే యోధా పత్రిక 6వ వచనంలో కూడా ఈ యొక్క మాటని రాశారు. యోధా పత్రిక 6వ వచనంలో కూడా ఈ మాటను మనం గమనిస్తూ ఉంటాం. అంటే గతంలో ఒకసారి పరలోకంలో దేవదూతలు కొందరు దేవునిపై తిరగబడ్డారు. వాళ్ళు దేవుడు వారిని వెళ్ళగొట్టేశాడు. దేవుడు వారి విషయంలో అంత కఠినంగా ఉన్నాడు కనుక ఈ యొక్క అబద్ధ బోధకుల విషయంలో కూడా అంతే కఠినంగా ఉంటాడు, ఊరికే వారిని వదిలిపెట్టాడు అని మనం గ్రహించాలి ఈ యొక్క ఉదాహరణ ద్వారా. వాడెవడైనా కావచ్చు, చూడండి, దేవదూతలని కాదు మనుషులని ఎవరైనా కానీ సత్యాన్ని వ్యతిరేకంగా వెళితే వారికి తీర్పు అనేది తప్పదు. పనిష్మెంట్ ఈజ్ కంపల్సరీ. ఆయన పూర్వకాలం 5వ వచనం, మరియు ఆయన పూర్వకాలమందున లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహం మీదకి జల ప్రళయమును రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవహును మరి 7గురిని కాపాడెను. ఆ జల ప్రళయంలో ఇదొక 2వ ఉదాహరణని పేతురు ఇక్కడ చెప్తా ఉన్నాడు. జల ప్రళయంలో ఎంతమంది రక్షించబడ్డారంటే 8 మంది మాత్రమే, నోవహుతో కలిపి 8 మంది మాత్రమే రక్షించబడ్డారు. మరి అక్కడేమైంది? దేవుని కరుణ, దయ, ప్రేమలు ఏమైంది? లేవంటారా? ఉన్నాయి. కానీ అక్కడ మనం చూసినట్లయితే నోవహు నీతి న్యాయాన్ని ప్రకటించాడనే మాటను మనం గమనిస్తూ ఉన్నాం. అనేక సంవత్సరాలు ఆయన ప్రకటించాడు ఆ కాలంలో ప్రజలకి. నీతి ఏంటి, న్యాయం ఏంటి, దేవుని ఉగ్రత ఏంటి అని ప్రకటించాడు, కానీ ఒక్కడు కూడా మారలేదు. కాబట్టి ఇప్పుడు బోధ చేసే ఈ యొక్క అబద్ధ బోధకులు, దేవునికి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళని దేవుడు అంత ఈజీగా వదిలిపెడతాడు అనుకుంటున్నారా? లేనే లేదు. ఖచ్చితంగా వారికి కూడా ఆయన తీర్పు, శిక్ష అనేది గ్యారంటీ ఉంటుంది. 3వ ఉదాహరణని ఇక్కడ గమనించినట్లయితే మరి సొదొమ గొమొర్రా పట్టణంని మరి దేవుడు నాశనం చేశాడు. నిజంగా ఆ భయంకరమైన సంఘటనని మనం చూసినట్లయితే మరి ఆ పట్టణంలో ఉన్న లోతు కుటుంబాన్ని మాత్రమే దేవుడు తప్పించాడు. ఎన్నో వచనం అండి ఇది? 6వ వచనం, మరియు ఆయన సొదొమ గొమొర్రాలను పట్టణంలో భస్మం చేసి ముందుకు భక్తిహీనులకు వారికి వాటిని దృష్టాంతంగా ఉంచగా వాటిని నాశనము విధించి దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడి నీతిమంతులకు లోతును తప్పించెను. సొదొమ గొమొర్రా పట్టణంలో భస్మం చేసేసాడు. అంటే ఆ భస్మం చేయబడిన ఆ యొక్క సీన్ చూడంగానే ఇంకా ఫ్యూచర్లో కూడా ఇంకెవరికి పాపం చేయాలన్న థాట్ రాకుండా చేశాడు అన్నమాట దేవుడు. ఓహో, దేవుడు పనిష్మెంట్ అంటే ఎలా ఉంటుందా అని భయంకరమైన ఆ యొక్క విషయాన్ని, ఆ సొదొమ గొమొర్రా పట్టణం మీద ఆ యొక్క దేవుని ఉగ్రతని కురిపించిన విధానము ఒక దృష్టాంతంగా ఉంచుటకై మరి దేవుడు ఆ పనిష్మెంట్ని ఆ సొదొమ గొమొర్రా పట్టణం మీద ఉంచాడు. మరి అటు చూడండి, ఈ ప్రపంచంలో మరి చుట్టూరు చీకటి ఉంది. సొదొమ గొమొర్రా పట్టణంలో చుట్టూరు చీకటి ఉందండి. ఆ కుటుంబంలో ఒక వెలుగు సంబంధమైన కుటుంబం ఉంది. అది ఎవరంటే లోతు కుటుంబం. ఆ లోతు కుటుంబము మరి ఈ ప్రజలలో ఉన్న ఆ కామ వికారాలను చూసినప్పుడు ఎంత బాధపడ్డాడో అని ఈ యొక్క లోతుని గురించి 7వ వచనంలో రాయబడింది. దుర్మార్గుల కామ వికార యుక్తమైన నడవడి చేత బహు బాధపడి నీతిమంతులకు లోతును తప్పించెను. ఎవరైతే దేవుని నీతితో నింపబడి ఉంటారో నిజంగా ఈ లోకాన్ని చూసినప్పుడు వారికి ఎంతో వేదన, రోదన, బహు బాధ అనేది కలుగుతూ ఉంటుంది. అయ్యో, దేవుని రాజ్యం సమీపిస్తూ ఉందే, దేవుడు అనేవాడు ఉన్నాడే, ఆయనకు వ్యతిరేకంగా ఆయన పట్టించుకోకుండా దుర్మార్గమైన మార్గాల్లోకి వెళ్ళి భ్రష్టతమైన స్థితిలో ఉండి దొంగతనము, వ్యభిచారము, నరహత్యలు ఇవన్నీ చేసుకుంటూ మరి కాలాన్ని వెళ్ళబుస్తున్న ఈ ప్రజలను చూసినప్పుడు ఆ నీతిమంతుడు లోతుకి ఎంతో వేదన కలిగిందంట, బాధ కలిగిందంట. నీ చుట్టూ ఉన్న ఈ యొక్క పాపలను చూసినప్పుడు నీకు ఎప్పుడైనా కలిగిందా బాధ? నువ్వు ఎప్పుడైనా బాధపడ్డావా? అయ్యో, ఇంతమంది ప్రభుని ఎరగకున్నారే, ఇంతమంది దేవుని తెలుసుకోకుండా ఉన్నారే, ఇంతమంది ఆయన ఆజ్ఞలను వ్యతిరేకంగా జీవిస్తున్నారే, ఇంతమంది రక్షించబడకుండా పాపంలో జీవిస్తున్నారే, ఆయన విసర్జించి ఇహలోక మాలిన్యం అంటించుకొని తిరుగుతా ఉన్నారే అని నువ్వు ఎప్పుడైనా బాధపడ్డావా?
మనకు అటువంటి బాధ కలగదు, ఎందుకంటే మన హృదయం కూడా అటువంటి హృదయంతోనే ఉంది కాబట్టి. నీతిమంతుడకు లోతు మాత్రము ఆ రకంగా లేడండి. అక్కడ తన చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కరూ వారి కుటుంబాన్ని పాడు చేయాలని చూశారు, కానీ దేవుడు వారిని కాపాడాడు. ఆ ఒక్క కుటుంబాన్ని అక్కడి నుంచి తీసేసి సొదొమ గొమొర్రా పట్టణం మొత్తం నాశనం చేశాడు. ఇప్పటికి కూడా అక్కడ ఒక చెట్టు మొలవదు, ఒక చుక్క నీరు కూడా ఉండదు అక్కడ. అంత ఉగ్రతని ఆ నీతిమంతుడు వారి మధ్యన కాపురం ఉండి తాను చూచిన వాటిని బట్టి విన్ని వాటిని బట్టి వారి అక్రమమైన క్రియల విషయంలో దినము నీతిగల తన మనసును నొప్పించుకొనుచూ వచ్చెను. ఒక విశ్వాసి ఈ యొక్క పాప భయిష్టమైన దేశంలో, ప్రపంచంలో ఉన్నప్పుడు ఎలా హ్యాపీగా ఉండగలడు చెప్పండి? ఒక నీతిగల ఇరుకు మార్గంలో వెళ్తున్న ఒక విశ్వాసి ఈ పరిస్థితులన్నీ చూసినప్పుడు తన హృదయం కానీ తన మనసు నొప్పించుకుంటూ తన జీవితాన్ని జీవిస్తూ ఉన్నట్టు మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ. ఒక అబద్ధ బోధకుడు, ఒక బోధకుడు తప్పు బోధ చేస్తున్నప్పుడు నీ మనసు ఎప్పుడైనా నొచ్చుకుందా? అరే ఈయనేంటి వాక్యంలో ఎలా ఉంటే ఇలా చెప్తున్నాడు, ఈయనేంటి ఈ రకంగా దేవుడు చెప్తా ఉంటుంటే ఈయనేంటి ఈ రకంగా చెప్తున్నాడు అనేది ఎప్పుడైనా ఆలోచించి బాధపడ్డావా? మీరు బోధించే బోధ వాక్యానుసారంగా లేదే అని ఎప్పుడైనా బాధపడ్డావా? నీ మనసు నొప్పించబడిందా? అసలు లేనే లేదు. ఎందుకంటే నీకు వాక్యం తెలియదు కాబట్టి వాడు ఇష్టం వచ్చినట్టు వాడు వాక్యాన్ని మార్చి సత్యాన్ని మ్యానిపులేట్ చేసేసి నీకు బోధిస్తూ ఉన్నాడు. ఒక పిట్ట కథ చెప్తాడు, కల్పనా కథ చెప్తాడు, ఒక సెంటిమెంట్ డైలాగులు చెప్తాడు, చివరికి ఒక ఎమోషనల్ బాండింగ్ పెట్టేసి నిన్ను ఏడిపించేస్తాడు. 5 నిమిషాల్లో నిన్ను నవ్విస్తాడు, అదే 5 నిమిషాల్లో నిన్ను ఏడిపించే టాలెంట్ కూడా ఉంటుంది వాడికి. ఇంకా నువ్వు వాక్యాన్ని గురించి ఏం ఆలోచిస్తావు? అయ్యగారు చెప్పిన మాటల్ని ఆలోచిస్తూ ఉంటావు. ఇంక వాక్యం ఆయన చెప్పే తప్ప రైటా అని ఎక్కడ వివేచిస్తావు? నీ మనసంతా అబద్ధ బోధతో, అబద్ధ బోధకుని యొక్క ఇమేజ్తో కవర్ చేయబడింది. వాక్యాన్ని లోపలికి ఏం రాణిస్తావు? సత్యాన్ని లోపలికి ఏం రాణిస్తావు? మాయగారే కరెక్ట్ అనే ఆ యొక్క జీవితం, ఆ యొక్క మనసులోనికి వెళ్ళినప్పుడు సత్యాన్ని ఏ రకంగా వివేచిస్తావు బ్రదర్? మనం ఈ లోకంలో ఉన్నప్పుడు, అబద్ధ బోధనలు విన్నప్పుడు ఈ లోతులాగానే మన మనసు కూడా నొప్పించబడింది. నిజంగా మనకి సత్యాన్ని మనం అనుభవపూర్వకంగా తెలుసుకుంటే, ఈ అబద్ధ బోధకులు చేసే మాటలు మీరు వింటా ఉన్నప్పుడు మీ మనసు కూడా నొచ్చుకుంటుంది. అరే ఇతనేంటి సత్యాన్ని ఎంత లైట్గా చెప్తున్నాడు, ఇంత అసత్యంగా మార్చి బోధిస్తున్నాడు అనే బాధ నీకు కలుగుతుంది. నీకు కలగట్లేదంటే ఒకసారి నువ్వు పరీక్షించుకో. నిజంగా నీకు సత్యాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకున్నావో లేదో ఒక్కసారి గమనించుకో. నీ రక్షణ అనేది నిజమో కాదో ఒకసారి పరిశీలన చేసుకో. 9వ వచనం గమనిద్దాం. భక్తులను శోధనలో నుండి తప్పించుటకును దుర్నీతి పరులను ముఖ్యంగా మలినమైన దురాశ కలిగి శరీరానుసారంగా నడుచుకొనుచు ప్రభుత్వంను నిరాకరించుచు శిక్షలో ఉంచబడిన వారిని తీర్పు దినం వరకు కావలో ఉంచటకు ప్రభు సమర్థుడు. వీరు తెగువ గలవారును స్వేచ్ఛాపరులైన మహాత్ములను దూషింప వెరువక ఉన్నారు. మరి ఆనాడు నోవహును దేవుడు ఏ విధంగా అయితే కాపాడాడో, ఆ జలప్రళయం నుంచి నోవహు కుటుంబాన్ని ఏ విధంగా అయితే కాపాడాడో, సొదొమ గొమొర్రా ఆ యొక్క విధ్వంసం నుండి లోతు కుటుంబాన్ని ఏ రకంగా కాపాడాడో, మరి ఆయన మనల్ని భక్తులను శోధనలో నుండి తప్పించుటకు ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు. శిక్షలో ఉంచబడిన వారిని తీర్పు దినం వరకు కావలి ఉంచుటకు ప్రభు సమర్థుడు. వీరు తెగువ గలవారును స్వేచ్ఛాపరులైన మహాత్ములను దూషింప వెరవకై ఉన్నారు. దేవదూతలు వారికంటే మరి అధికమైన బలమును శక్తియు గలవారునైనను ప్రభు ఎదుట వారిని దూషించి వారి మీద నేరము మోపుదురు. ఎందుకంటే వారైతే పట్టబడి చంపబడుటకే స్వభావ సిద్ధంగా పుట్టిన వివేక శూన్యులకు మృగముల వలె ఉండి తమకు తెలియని విషయముల గురించి దూషించుచు తమ దుష్ప్రవర్తనకు ప్రతిఫలంగా హాని అనుభవించుచు తాము చేయు నాశనముతోనే తామే నాశనము పొందుతున్నారు. దేవుని యొక్క శిక్ష ఎంత భయంకరంగా ఉంటుందో ఈ యొక్క 10, 11, 12 వచనాలని మనం గమనించగలం. ఆయన ఎవరిని వదిలిపెట్టేవాడు కాదు. వాళ్ళు ఈ యొక్క అబద్ధ బోధకులు ఎలాంటి వాళ్ళు అంటే దుర్నీతి పరులను ముఖ్యంగా మలినమైన దురాశ కలిగి శరీరానుసారంగా నడుచుకుంటూ ఉంటారు. స్వేచ్ఛాపరులనై మహాత్ములను దూషింప అంటే ఆ మహాత్ములను వీరు ఎంతో స్వాతంత్రంగా తిడతా ఉంటారు. ఎవరా మహాత్ములు అంటే హీరోస్ ఆఫ్ ఫెయిత్ అని ఒక వర్షంలో రాయబడింది. విశ్వాస వీరులను కూడా దూషింపక వెరవకుంటారంట, వాళ్ళు భయపడరంట. వారి చివరికి దేవదూతల్ని కూడా ప్రభు ఎదుటే దేవదూతల్ని కూడా దూషించి నేరం మోపుతారంట వాళ్ళు. ఈ అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు. వారిని పేతురు ఏమంటున్నాడంటే వారైతే పట్టబడి చంపబడుటకే స్వభావ సిద్ధంగా పుట్టిన వివేక శూన్యులు మృగముల వలె ఉండి తమకు తెలియని విషయం గురించి దూషించుచు తమ దుష్ప్రవర్తన తగిన ప్రతిఫలం హాని అనుభవించుచు తాము చేయు నాశనముతోనే తామే నాశము పొందుదురు.
ఈ యొక్క అబద్ధ బోధకులు ఎట్లాగైతే మరి దేవుని శిక్ష కొరకు మరి ఉంచబడ్డారో వారికి మారరు. అబద్ధ బోధకులు మారతారని ఎక్కడుంది ఇక్కడ? దేవుని శిక్షకి వారు సిద్ధంగా ఉన్నారు, దేవుడు వారిని నాశనం చేయడానికి రెడీగా ఉంచాడనే మాటని మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. మరి వీరి పరిస్థితి ఎట్లుంటే వీరిని వెంబడించే విశ్వాసుల యొక్క పరిస్థితి ఏమిటి అనేది ఆలోచించమని కోరుతున్నాను ప్రియులారా. వీరి పరిస్థితి ఎట్లాగో హెల్లే, వాళ్ళకి నిత్య నరకాగ్నే. మరి వీరిని వెంబడిస్తున్న ఆ యొక్క విశ్వాసుల పరిస్థితి ఏమిటి అంటే, కాపరి ఎక్కడ ఉంటాడో గొర్రెలు కూడా ఆడే ఉంటాయి. ఈ అంధ భక్తులు మేల్కొనండి, దయచేసి మేల్కొనండి. ఈ యొక్క అబద్ధ ప్రవక్తల యొక్క మనసును మీరు తెలుసుకోండి, అబద్ధ బోధకుల యొక్క మనసును మీరు తెలుసుకోవాల్సింది కోరుతున్నాను. వారు దురాశ కలిగి శరీరానుసారంగా నడుచుకుంటారు. ఆ శరీరానుసారమైన దురాశ యొక్క మైండ్ సెట్ మీరు గమనించండి. విశ్వాస హీరోస్, ఫెయిత్ హీరోస్ని, మహాత్ములు కూడా దూషిస్తూ ఉంటారు వాళ్ళు, గమనించండి వాళ్ళని. అటువంటి వారిని మీరు దగ్గరికి కూడా రానియకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోవాల్సిందిగా ప్రభు పేట కోరుచున్నాను. వాళ్ళు ఇంకా 13వ వచనంలో చూసినట్లయితే అబద్ధ బోధకుల విషయం ఎలా ఉంటుందంటే, ఒకనాటి సుఖానుభవం సంతోషం అని ఎంచుకుంటారంట. వారు కలంకములను నిందాస్పదములైన తమ ప్రేమ విందులలో మీతో కూడా అన్నపానం పుచ్చుకోవచ్చు, తమ భోగములందు సుఖిస్తారు. కంఫర్ట్ లైఫ్, తినండి, తాగండి, ఎంజాయ్ చేయండి. అంటే ప్రభు చెప్పిన దానికి వ్యతిరేకంగా వాళ్ళు చేస్తారు. ప్రభు ఏమంటాడు? ఏం తిందామా, ఏం తాగుదామా, ఏం ధరించుకుందామా అనే విషయాల గురించి మీరు బాధపడద్దు. అవన్నీ మీకు ఏది కావాలో అది నేను చూసుకుంటాను, మొదట ఆయన నా రాజ్యాన్ని నీతిని వెతకమని ప్రభు చెప్తాడు. కానీ ఇక్కడ వీళ్ళు ఏమంటారంటే, ఇప్పుడు మనం ఈ టైంలో మనం ఎంజాయ్ చేయాలి అంతే, ఇంకా లైఫ్ రేపు ఏం జరిగిందో మనకేం తెలుసు, ఎంజాయ్ చేయి, ఇష్టం వచ్చినట్టు జీవించు, దురాశతో ఉండు, డబ్బు సంపాదించు, తిను, సుఖించు, నీకే కోరుకుంటే అది తీర్చుకో అనే బోధలు కూడా వచ్చేసినాయి. ఇంకా ఏమంటారంటే, వ్యభిచారాన్ని చూసి ఆశించి పాపము మానలేని కన్నులు గలవారును, అస్థిరులైన వారి మనస్సులను మల్లు కొల్పుచు లోభిత్వమందు సాధకము చేయబడిన హృదయం గలవారును శాపగ్రస్తులనై ఉండి తిన్నని మార్గం విడిచి బేరు కుమారుడైన బిలాము పోయిన మార్గమును బట్టి త్రోవ తప్పిపోయిరి. తిను, తాగు, సుఖించు, నీ భోగల మీద ఎంజాయ్ చేయి, ఏం కాదు, దేవుడు క్షమిస్తాడు. మనం సంతోషంగా ఉంటడమే దేవుడికి కావాలి, మరి ఇంకేంటి సంగతి, మనం ఎంజాయ్ చేసేద్దాం అని బోధలు చాలా వచ్చేసినాయి. కొంతమంది అయితే దేవుడు నాకు ఇంకెట్లా రక్షణ ఇవ్వలే అని చెప్పేసి ఇంకా ఇటువంటి పాపాల్లోనికి వెళ్ళిపోయే స్థితిలో ఉన్నారు. కొంతమందిని కలిసి అడిగామనుకో, ఎవరికి తెలుసు బ్రదర్ చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో, ఇప్పుడున్నాం, లైఫ్ ఎంజాయ్ చేయి. ఇటువంటి బోధన చేసే వాళ్ళని ఎంచుకుంటున్నారు అనమాట. ఇప్పుడు బిలాము కూడా అలాంటి బోధ చేసేవాడు అయిపోయాడు. ఆయనకి డబ్బులు ఇచ్చారు కాబట్టి జనాలకి ఎటువంటి బోధ అవసరమో అటువంటి బోధన చేసేసాడు బిలాము. అలాగే ఈ అబద్ధ బోధకులు అనేవాళ్ళు కూడా ఎవరైనా డబ్బులు ఇస్తే అదే బోధన చేస్తారు వాళ్ళు. అబద్ధ బోధకులు పలానా సంఘానికి వెళ్తారు, వెళ్ళినప్పుడు పాస్టర్ గారిని అడుగుతారు, అయ్యా ఏంటి మీ బోధలో డబ్బులు, మీ సంఘంలో డబ్బులు బాగేస్తున్నారా లేదా, ఎలా ఉన్నారు విశ్వాసులను అడిగి పాస్టర్ గారు దేని సేవకుడు పాపం అంటాడు, అయ్యా ఎవరు డబ్బులు లేరు, కానుకలు లేరు, సమయానికి రారు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఉంటారు అని అనగానే మనోడికి మంచి ప్రసంగం దొరికిపోద్ది. ఇప్పుడు బిలాం బోధకుడికి ఏం చేస్తాడో తెలుసా, వాళ్ళని కానుకలు ఇచ్చేటట్టు ప్రేరేపించే మెసేజ్లు అన్నీ ఎత్తుకుంటూ ఉంటాడు, రెఫరెన్స్లు అన్నీ రాసుకుంటూ ఉంటాడు. కరెక్ట్గా మెసేజ్ టైం రాగానే ఆ యొక్క రాసుకున్న రెఫరెన్స్లు అన్నింటినీ వచ్చిన విశ్వాసుల మీద వేసేస్తాడు. చివరికి వాళ్ళని ఎలా మ్యానిపులేట్ చేయగలడంటే అబద్ధ బోధకుడు, ఇక నుంచి నేను దశంభాగం ఇచ్చేయాలి, ఇక నుంచి నా ఇండ్లు, వాకిలు, పొలాలు అమ్మైనా నా దగ్గర ఉన్న ప్రతి ఒక్క రూపాయి అయినా కూడా సంఘం కొరకు, పాస్టర్ కొరకు ఇచ్చేసేయాలని చెప్పేసి వారి దగ్గర ఉన్న డబ్బులన్నీ వేసేటట్టు చేసే ఆ యొక్క మోటివేషనల్ స్పీచ్ అనేది చేసేసి వెళ్ళిపోతాడు. ఆ మోటివేషనల్ స్పీచ్ చేసినందుకు ఈయనకి ఎంతో కొంత పర్సంటేజ్ వచ్చేస్తుంది. అటువంటి అబద్ధ బిలాము బోధలు చేసే వాళ్ళు కూడా తయారయ్యారు. మీ సంఘాల్లో ఎప్పుడైనా చెప్పండి, అయ్యా మా సంఘంలో ఇంకా రక్షించబడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, మంచి సువార్త చెప్పండి అయ్యా, గద్దింపు సువార్తని చెప్పండి, దేవుని ఉగ్రత వీళ్ళ మీద ఉందని చెప్పండి, వారు మారు మనసు పొందేటట్లు వారికి బోధించండి అని చెప్పరు అని ఎప్పుడైనా చెప్పావా పిలువబడిన సేవకుడికి? మీరు అవి చెప్పరు. ఏం వేస్ట్, వీళ్ళు జనాలు వస్తూ ఉంటారు, ఏదో మనం పెట్టింది తింటారు కానీ ఒక్క రూపాయి కూడా వేయరు బ్రదర్. అందుకే మా సంఘం కూడా ఎట్లుందో, ఒక మంచి మైక్ లేదు, ఒక మంచి కుర్చీ లేదు, ఒక మంచి లైట్ లేదు. ఇక చెప్పడంతో ఆ పేమెంట్ బిలాము బోధ చేసే ఆ యొక్క బోధకుడు ఏం చేస్తాడంటే వాళ్ళని ఇంకా మోటివేషన్ చేసే, కానుకలు వేపించే బోధన తయారు చేసుకొని చేసేస్తాడు ఆ బోధని. ఏమైంది ఆ బిలాం బోధ వల్ల అంటే, ఆ బిలాము దుర్నీతి వలన కలుగు బహుమానమును ప్రేమించను, అయితే తాను చేసిన అతిక్రమం నిమిత్తం అతడు గద్దింపబడిన, ఎట్లనగా నోరు లేని గార్ధం మానవ సర్వంతో మాట్లాడే ఆ ప్రవక్త యొక్క వెరితనమును అడ్డగించను. ఈనాడు అటువంటి అబద్ధ బోధనల్ని ఖండిస్తున్న నేను ఒక గాడిదగా
మీ ముందు మాట్లాడుతూ ఉన్నా. అబద్ధ ప్రవక్తలకు కనిపించే ఒక గాడిదగా నేను మాట్లాడుతూ ఉన్నాను. నా మాటలు మీరు జ్ఞాపకం చేసుకోండి. అబద్ధ బోధనల్ని గుర్తించండి. అబద్ధ ప్రవక్తలను మీరు గుర్తించండి. వారికి దూరంగా పారిపోండి. వారెంత డేంజర్ అంటే 17వ వచనం చూడండి. నీళ్లు లేని బావులుగా ఉంటారంట వాళ్ళు. పైకి బావుల్లాగా కనిపిస్తారు కానీ అందులో వాటర్ ఉండవు. పెనుగాలు కొట్టుకొని మేఘాలలాగా ఉంటారు. ఈ రోజు ఇక్కడ ఒక మేఘం ఉంటుంది, ఒక గాలి కొట్టంగానే వేరే చోటకి వెళ్ళిపోద్ది. చివరిగా వీళ్ళ కోసం ఏం భద్రం చేయబడిందంట? గాఢాంధకారం భద్రం చేయబడింది, అంటే నరకము. మీరు వ్యర్థమైన డంబపు మాటలు పలుకుతూ ఉంటారు. నేను అది చేశా, ఈ పని చేశా, నేను అంత గొప్పవాడిని, ఇంత గొప్పవాడిని అని సెల్ఫ్ డబ్బాలు కొట్టుకుంటూ ఉంటారు. తమ శరీరబంధమైన దురాశలు గలవారై, శరీర సంబంధమైన దురాశలు గలవారై. ఈరోజు మంచి సూట్ వేస్తే బాగుంటుంది, ఈరోజు మంచి కారు కొనుక్కుంటే బాగుంటుంది, మంచి సెంటు కొట్టుకుంటే బాగుంటుంది, మంచి డబ్బులు హైఫైగా లైఫ్ని మనం ఉంటే బాగుంటుంది. నేను బయటికి వెళ్తే నా శరీరం మీద ₹1,00,000 విలువ చేసే సామాన్ కనిపించాలా. శరీర సంబంధమైన దురాశలు వారు చేయటమే, కలిగి ఉండటమే కాకుండా అవి విశ్వాసులు కూడా కలిగి ఉండాలని ప్రోత్సహిస్తూ ఉంటారు. అదే కదా ఈ ప్రాస్పెరిటీ గాస్పెల్ యొక్క బోధ. తప్పు మార్గమందు నడుచు వారిలో నుండి అప్పుడే తప్పించుకున్న వారిని పోకిరి చేష్టల చేత మరులు కొలుపుచున్నారు. వీళ్ళు ఎట్లంటే కెటలిస్టులా పనిచేస్తున్నారు. పోకిరి చేష్టలని వీరు చేయటమే కాకుండా ఎదుటివాడు చేసేటట్లు ప్రేరేపిస్తున్నారంట. తామే భ్రష్టత్వం దాసులయ్యండి అటు వారికి స్వాతంత్రం ఇవ్వమని చెప్పుదురు. ఒకడు దేని వల్ల జయింపడినా దానికి దాసుడగును కదా. అంటే ఇక్కడ చూసినట్లయితే వీరు ఆల్రెడీ ఒక భ్రష్టత్వానికి దాసులై ఉన్నారు. శరీర సంబంధ దురాశల చేత మరి దాసత్వంలో ఉన్నారు. వారు అవినీతికి దాసులై ఉన్నారు, దురాశకు దాసులై ఉన్నారు. కానీ వీరు పులిపిట్ మీద నుంచొని నీకు స్వతంత్రాన్ని దేవుడిస్తాడు, తీసుకోండి అంటాడు. అంటే వీడు ఆల్రెడీ బాండేజ్లో ఉన్న, దాసత్వంలో ఉన్న సంగతి పట్టించుకోకుండా ఎదుటివాడికి స్వాతంత్రం కలుగుతుంది, ఇది చేయండి అది చేయండి అని బోధలు చేస్తూ ఉంటాడు. డబ్బు ఆశ కలిగి ఉండొద్దు అంటాడు, వీడు మాత్రం కలిగి ఉంటాడు. మనం బంగారం వెండి అవి కోరుకోకూడదు అంటాడు, వీడు కోరుకుంటూ ఉంటాడు. ఇంటర్నల్గా కారు బంగ్లా ఏమీ వద్దంటాడు, కానీ వీడు మాత్రము కారు బంగ్లాలు కట్టుకుంటూ ఉంటాడు. హైఫైగా మనం జీవించకూడదు, దీనత్వం కలిగి జీవించాలంటాడు. ఈ బోధకుడు మాత్రం హైఫైగా జీవిస్తాడు. ఇంటర్నేషనల్ స్కూల్స్లో వాళ్ళ పిల్లలు చదివించుకుంటూ ఉంటాడు, కానీ వాళ్ళ సంఘంలోకి వచ్చే పిల్లలు మాత్రము గవర్నమెంట్ స్కూల్లో చదివించమంటాడు. గమనించండి, ఈ అబద్ధ బోధకులు చేసే మ్యానిపులేషన్ అలాంటిది ఇలాంటిది కాదు. వాడు పాపానికి దాసుడండి, భ్రష్టత్వానికి దాసుడై ఉండి మీరు స్వతంత్రంగా జీవించడానికి ప్రకటిస్తాడు. కానీ మీరు గమనించండి, వివేచించండి, మీ యొక్క మాటలు మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎవరికి స్వాతంత్రం అవసరం? బోధించేవాడిగా, వింటున్న మీక. కాబట్టి ఇక్కడ భ్రష్టత్వానికి దాసులై ఉండి వారు స్వాతంత్రం ఇస్తామని చెప్తా ఉంటాడు. 20వ వచనం చూసినట్లయితే వారు ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు విషయమే అనుభవ జ్ఞానం చేత ఈ లోక మాలిన్యమును తప్పించుకున్న తర్వాత మరలా వాటిలో చిక్కుబడి వాటితో జయించబడిన ఎడల వారి కడవరా స్థితి మొదటి స్థితి కంటే మరీ చెడ్డదగును. ఇది జరిగే విషయమేనా? నిజంగా యేసుక్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానం చేత ఈ లోక మాలిన్యం తప్పించుకున్న తర్వాత ఒకడు ఆల్రెడీ ప్రభువుని అనుభవ జ్ఞానం పూర్వకంగా ఎరిగినప్పటికీ కూడాను మరలా ఆ విషయాల్లో పడిపోయి పాపంలో కూరుకుపోయి భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతే వాడి స్థితి అంట మరీ దారుణంగా ఉండిద్దంట. అంటే వాడు నీతి మార్గాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకొని కూడా తమకు అప్పగింపబడిన పరిశుద్ధమైన ఆజ్ఞ నుండి తొలగిపోవడం కంటే ఆ మార్గము అనుభవపూర్వకంగా తెలియకుండాటే వాడికి మేలు అనే వాక్యం చెప్తా ఉంది 21వ వచనం. ఈ యొక్క అబద్ధ బోధకులు ఎందుకు తయారవుతారు ఇలాగా అంటే, వారు మొదటగా ఎంతో అనుభవ జ్ఞానం చేత వాక్యాన్ని బోధిస్తారు, మంచిగా నీతి మార్గంలో వెళ్తున్నట్టు నీతి మార్గంలో వెళ్తూనే బోధిస్తూ ఉంటారు. ఎక్కడ దురాశ ఎంటర్ అయిద్దండి వారి హృదయంలో. మనుషుల మెప్పు కానీ, దురాభిమాన పాపం కానీ వారిలో పెరగటం వలన ఏమవుతుందంటే ఆ దురాశ కాస్త ఏమవుతుంది, అనేకమైన క్రియలు, శారీరక క్రియలని వారికి తెలియకుండానే మరి వారిలోకి రావటం అనేది జరిగి చివరికి ఏమవుతుంది, భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతూ ఉంటారు. పైకి మాత్రం వారు నేర్చుకున్న జ్ఞానాన్ని బాగానే ప్రదర్శిస్తారు, బోధిస్తారు, చెప్తారు. కానీ వారు ఏం జరుగుతుందంట, ఆ పాపంలో కూరుకుపోయి, ఆ భ్రష్టత్వంలో కూరుకుపోయి స్వపరీక్ష, సెల్ఫ్ ఎగ్జామిన్ కూడా చేసుకోనకుండా చివరికి వారు మరింతగా బ్యాక్ స్లైడ్ అయి పడిపోతారంట. ప్రతి బోధకుడు ఉపదేశం చేసే ప్రతి బోధకుడు ఖచ్చితంగా చేసుకోవాల్సింది తను తాను పరీక్షించుకోవడం. ప్రతిసారి ప్రభువా, నాలో దురాభిమాన పాపం ఏమన్నా ఎంటర్ అయిందేమో నాకు తెలియపరచు ప్రభువా, నన్ను ఆ పాపం నుంచి కాపాడు ప్రభువా అని అడిగేవాడు నిజంగా దేవుడు వారిని కాపాడుతూ ఉంటాడు.
ప్రభా నేను వాక్యం చెబితే ఇంతమంది వస్తున్నారు, ఇంతమంది దేవుని తట్టు తిరుగుతున్నారు, నన్ను బహుగా నీ పాత్రగా వాడుకుంటున్నందుకు వందనాలు ప్రభా. కానీ ఈ యొక్క జ్ఞానంతో, ఈ యొక్క ప్రజల ఫాలోయింగ్తో ఉప్పొంగే మనసు నాలో పడుతుంది. అలా ఉప్పొంగకుండా నాకు దీనత్వం దయచేయని అడిగేవాడు నిలబడతా ఉంటాడు. ఎప్పటికప్పుడు తను తాను సపరీక్ష చేసుకుంటూ, కంట్రోల్ చేసుకుంటూ ప్రభువు యొక్క భయంలో బతుకుతూ ఉంటున్నట్లయితే వాడు వెనక్కి వెళ్ళడు. కానీ అవన్నీ చేయకుండా, అలా చేయకుండా ఈ లోక మాలిన్యాలను అంటించుకుంటూ తిరుగుతున్నవాడు, డబ్బు సంపాదనే తమకి నేము ఫేము తెప్పించి పెడతాదని నమ్మేవాళ్ళు ఎట్లాంటి వాళ్ళు అంటే, ఇక్కడ చూడండి 22వ వచనం చివరిగా, కుక్క తన వాంతికి తిరిగినట్టును కడగబడిన పంది బురదలో దొల్లుటకు మళ్ళినట్లును అను నిజమైన సామెత చొప్పున వీరికి సంభవించెను. చూస్తున్నారు కదా, ఈ మాట ఎక్కడుంది? సామెతల గ్రంథము 26వ అధ్యాయం 11వ వచనంలో ఉంది. కుక్క మాత్రమే తను కక్కిన దాన్ని మరలా తినేద్ది, గొర్రె తినదు. అవునా కదా? కడగబడిన పంది బురదలో దొరుటకు మళ్ళినట్టును అను నిజమైన సామెత చొప్పున వీరికి సంభవించను. ఒక పంది బురదలో పొర్లాడి దాన్ని బయట తీసుకొచ్చి కడుగుతావు, మరలా అది బురదలోకి వెళ్తుంది. కానీ ఏ గొర్రె కూడా బురదలోకి వెళ్ళదు. మళ్ళా ఒక గొర్రెను నీట్గా కడిగినప్పుడు అది బురదలోకి మళ్ళీ వెళ్తుంది అనుకుంటున్నావా? వెళ్ళదు. ఎందుకంటే దాని స్వభావం అలాంటిది. కుక్క లాంటి స్వభావం, చేసిన తప్పే మళ్ళీ చేసే స్వభావం. ఒకసారి బుద్ధి వచ్చినా కూడా మరలా అదే పాపం చేస్తున్నావు. ఒకసారి ఆ పాపం ద్వారా నువ్వెంత శ్రమ అనుభవించావో, ఎన్ని బాధలు అనుభవించావో, ఎంత అవమానాన్ని అనుభవించావో, అయినప్పటికీ మరలా అదే పాపాన్ని మరలా చేయటానికి ఎంతో ఇష్టంగా పరిగెడుతున్నావే. నీ కుక్క స్వభావం కాదా? కుక్క తన వాటికి తిరిగినట్లు, నువ్వు కడగబడిన పంది బుర్రలో దొరికినట్లు నువ్వు మరలా చేసిన తప్పే చేస్తున్నావు అంటే నీ హృదయం అనేది ఇంకా మారలేదు అని అర్థం. నీకు దేవుని మాటలు ఎన్నో తెలిసి ఉండొచ్చు, వాక్యాలు ఎన్నో కంటతా పెట్టుండొచ్చు, ఎన్నో సభల్లోకి వెళ్ళి కన్నీరు కాచి ప్రార్థన చేసి ఉండొచ్చు. కానీ చేసిన తప్పే నువ్వు మళ్ళా చేస్తున్నావు అంటే దాని కారణం ఏంటంటే నీ యొక్క స్వభావము, నైజము, పాపపు భ్రష్టత్వాన్ని నువ్వు గుర్తెరగకుండా మారాలని నీకు లేకుండా ఇంకా ఒక వేషధారి చేసినట్టు చేస్తున్నావు కాబట్టి నీకు అర్థం కావట్లేదు. నువ్వు కుక్కలాగా పందిలాగా ఉన్నంత కాలము చేసిన తప్పులు మళ్ళీ చేస్తానే ఉంటావు. అడుగు, దేవుణ్ణి అడుగు. మాంసపు హృదయాన్ని ఇవ్వు ప్రభువా, రాతి హృదయాన్ని తీసివేసి, కుక్క లాంటి హృదయాన్ని తీసివేసి, పంది లాంటి హృదయాన్ని తీసివేసి, నాలో గొర్రె లాంటి స్వభావాన్ని దయచేయి ప్రభువా, మాంస హృదయాన్ని దయచేయి, గొర్రె లాంటి తెల్లటి స్వభావాన్ని, పవిత్రమైన స్వభావాన్ని, పరిశుద్ధమైన జీవితాన్ని నాకు దయచేయి ప్రభువా అని అడుగు. నా బలహీనతలు నేను గుర్తెరిగి మంచి బోధ వైపు నేను తిరిగేటట్టు సహాయం చేయి ప్రభువా. ఈ అబద్ధ బోధకులను వెంబడించే వాళ్ళ స్వభావాలు ఇంతే ఉంటాయి. కుక్క లాంటి స్వభావం, కడగబడిన పని. ఇంటర్నేషనల్ సంఘాలకు వెళ్తారు వాళ్ళు, 150,000 మంది ఉండే సంఘానికి వెళ్తారు. మా సంఘంలో 100 మంది ఉన్నారు, 1000 మంది ఉన్నారు, 1000 మంది ఉన్నారు, 10,000 మంది ఉన్నారు, 20,000 మంది అని అంటారు. కానీ వీరి యొక్క స్వభావం అనేది ఆ 3 గంటలు మాత్రమే గొర్రె స్వభావంతో ఉంటారు. బయటికి రాగానే కుక్కలాగా, పందిలాగా పాపంలో బొల్లాడుతూ ఉంటారు, లోకంలో బొల్లాడుతూ ఉంటారు. ఈ మెగా చర్చిలకు వెళ్ళే వాళ్ళ పరిస్థితి ఇంతే ఉంటుంది. వారిని వారు కడుక్కోరు, వారిని వారు మనసు మార్చుకోవాలని వారు దేవుని దగ్గరికి రారు. అయ్యగారి దగ్గరికి మాత్రమే వెళ్తారు, దేవుని దగ్గరికి రారు. ఇంకా మాటలు మీరు గమనించండి. పేతురు ఎంతో బాధతో తన యొక్క చివరి దినాల్లో మరణ పడక మీద ఉండి రాస్తున్న ఈ యొక్క మరణానికి దగ్గరలో ఉన్నప్పుడు రాస్తున్న ఈ యొక్క మాటలు మీరు మీ హృదయాల్లో జ్ఞాపకం చేసుకొని, మనము అబద్ధ బోధకుల పట్ల జాగ్రత్త వహించి, అబద్ధ ప్రవక్తల యొక్క పట్ల జాగ్రత్త వహించి వారిని దూరంగా పెట్టి నిజమైన వాక్యాన్ని బోధించే దేవుని యొక్క ఉపదేశకుల తట్టు మీరు తిరగాలని, బిలాము బోధలకు దూరంగా వెళ్ళాలని, కుక్కలాగా పందిలాగా కాకుండా గొర్రె వంటి స్వభావాన్ని మీరు ధరించుకోవాలని ప్రభు పేట వేడుకుంటూ ఈ మాటల్ని ఇంతటితో ముగిస్తున్నాను.